या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु इच्छारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। कर्काटक राशि యొక్క ఫలితము. कर्काटक రాశి వారికి పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంవత్సరంలో ఎలా ఉంది అంటే ఉన్నటువంటి యొక్క ప్రభావం కనుక తీసుకుంటుకెళ్ళలా కర్కాటక రాశి వారికి 8వ స్థానంలో కుజుడు శని, 3వ స్థానంలో కేతువు, 9వ స్థానంలో రవి చంద్ర బుధ శుక్ర రాహువులు, 10వ స్థానంలో గురువు. ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా 2/5/2025 వరకు గురువు యోగకారకుడుగా లేకపోవడం వలన అనూహ్యమైనటువంటి యొక్క ఆపదలు జరిగేటువంటి యొక్క సూచన. అష్టమ స్థానంలో శని యొక్క సంచారంతో ఆర్థికమైనటువంటి యొక్క విషయాల్లో, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో అనూహ్యమైనటువంటి యొక్క ఆపదలు జరిగేటువంటి యొక్క సూచన. ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి యొక్క వారందరికీ కూడా, స్పెషల్లీ రాజకీయ నాయకులకు మాత్రం కర్కాటక రాశి వారికి అనూహ్యమైనటువంటి యొక్క ఈ కోర్టుకు సంబంధించిన యొక్క విషయాలలో పెను ప్రమాదాలు జరిగేటువంటి యొక్క సూచన. కానీ 2/5/2024 నుంచి మొదలుకుంటే గురువు 11వ స్థానంలో రావడం వలన కొంతవరకు వీరికి శుభ ఫలితాలు జరుగును. కానీ కర్కాటక రాష్ట్రాధిపతి యొక్క చంద్రుడు శుక్రుని స్థానంలో వచ్చేటువంటి యొక్క వృషభ లగ్నాధిపతి యొక్క శుక్రునికి బద్ధశత్రువు. అలానే గురువు కూడా శుక్రునికి శత్రుస్థానంలో ఉండడం వలన అంత పెద్దగా యోగించకపోవచ్చని చెప్పవచ్చు. వీటన్నిటి కొరకు ఏంది అంటే వీరు వీలైతే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః అంటే దుర్గాదేవిని కనుక ఆరాధించి కర్కాటక రాశివారు చండీయాగంలో కనుక ముందుకు కనుక వెళ్ళినటువంటి యొక్క ఎడల విశేషమైనటువంటి యొక్క లబ్ధి పొందుదని మాత్రం చెప్పవచ్చు. అలానే 14 ఆదాయం ఉన్నది, 2 ఏమున్నది, 6 రాజపూజత, 6 అవమానత. ఏ విధంగా ఉన్నా కూడా అష్టమ శని యొక్క ప్రభావంతో, అష్టమ కుజుని యొక్క ప్రభావంతో ప్రారంభంలోనే దాని ప్రభావంతో మాత్రం కొంతవరకు వీరికి ఇబ్బందులు ఉండవచ్చు. ఒక గురువు మాత్రం 11వ స్థానంలో వస్తున్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలతో మాత్రం ముందుకు వెళ్తారని కూడా అది కూడా మనం చెప్పవచ్చు. వీరు కూడా దుర్గాదేవిని ఆరాధించి సుబ్రహ్మణ్య స్వామిని కనుక ఆరాధించినట్టుకడలా, సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు ఆరాధించాలి అంటే అందరూ కూడా ఇంకొక విషయం ఏంటంటే మంగళవారంతో కూడుకున్నటువంటి యొక్క రోజు ఉగాది వచ్చింది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని కనుక ఆరాధించినట్టుకడలా విశేషమైనటువంటి యొక్క లబ్ధి పొందుదని మాత్రం మనం కర్కాటక రాశి వారందరికీ కూడా మనం చెప్పవచ్చు. Like and subscribe Eagle Media Works.